ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈరోజు మనుషుల మనస్తత్వాల కోసం మాట్లాడుకుందాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చాలా ఇష్టపడిందంట. అయితే అబ్బాయి కూడా అమ్మాయితో చాలా ఇష్టంగా ఉండేవాడు. ఒకరోజు అమ్మాయి కాల్ చేయకపోతే అబ్బాయి ఉండలేకపోయేవాడు. అలాగే అమ్మాయి కాల్ చేయకపోతే అబ్బాయి ఉండలేకపోయాడు. వీళ్ళిద్దరూ ఎంతగా ఇష్టపడుతున్నారంటే ఇద్దరు కలిసి ఉండాలి అన్నంత ఇష్టపడుతున్నారు. కానీ ఫ్యామిలీస్ ఒప్పుకోవాలి, కులాలు మతాలు, వాళ్ళ కులం వేరు వీళ్ళ కులం వేరు అనేసి ఊరుకున్నారు. అయితే ఈ అబ్బాయి అనుకున్నాడు, మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుదాం, ఇద్దరికి ఉద్యోగాలు ఉన్నాయి కదా, సంతోషంగా జీవిద్దామంటే అమ్మాయి ఒప్పుకోలేదంట. మా అమ్మ నాన్న వదిలి నేను రాను, మా అమ్మ నాన్న నాకు చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించారు, నేను వాళ్ళు చెప్పినట్టు వింటాను అని. ఈ అబ్బాయి చాలా ఏడ్చాడంట. ఏడుస్తూ ఒక మాట అన్నాడంట, మరి అప్పుడు మీ అమ్మ నాన్న చూపించిన అబ్బాయినే లవ్ చేయవచ్చు కదా, నన్ను ఎందుకు లవ్ చేసావు, నన్ను ఎందుకు ఇష్టపడ్డావు అంటే, అది నా టీనేజ్, నాకు ఏది చూసినా ఆకర్షణగా కనపడేది కాబట్టి నేను ఇష్టపడ్డాను. మరి యుక్త వయసుకు వచ్చాక నీకు తెలుస్తుంది కదా, మనం అప్పుడే 10 years నుంచి ఇష్టపడుతున్నాం కదా, మరి ఇప్పుడు వాళ్ళు తెచ్చిన సంబంధాన్ని చేసుకుంటానని నువ్వు ఎలా అంటున్నావు, వాళ్ళని నీకు ఇష్టమైతే ఒప్పించు, వాళ్ళు ఒప్పుకునేదాకా వెయిట్ చేద్దాం అన్నాడంట అబ్బాయి. అమ్మాయి ఒకటే చెప్పిందంట, నీకు ఇష్టమైతే మీ అమ్మా నాన్నతో తీసుకొచ్చి ఒప్పించు. నేను చాలా ట్రై చేశాను అమ్మా నాన్నతో, కానీ ఒప్పుకోలేదు అని అందంట. అంతలో ఆమెకు తెలియకుండానే ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు అక్కడికి వస్తున్నారంట. వస్తుంటే ఆమెకు తెలీదు వాళ్ళ నాన్నగారని. అబ్బాయిని లాగి ఒక్కటేసిందంట. వాళ్ళ నాన్నగారికి చాలా కోపం వచ్చిందంట. ఎందుకే కొట్టావు ఇప్పుడు నన్ను అనేసి అబ్బాయి అడిగితే, అరే నువ్వు జాగ్రత్తగా ఉండాలని చాలాసార్లు నీకు చెప్పాను కదా, నువ్వు ఎందుకు ఉండట్లేదు, నువ్వు రాత్రులు మందు తాగి బండి మీద ఎందుకు వెళ్తున్నావు, నీకోసం నేను వెయిట్ చేస్తున్నానని తెలుసు కదా అని అమ్మాయి అన్న. అదేంటి ఇప్పుడే కదా మీ అమ్మ నాన్న చెప్పిన సంబంధం చేసుకుంటానన్నావు, మళ్ళీ ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అంటే, అరే వాళ్ళకి ఇష్టమైనట్లు నేను ఉండాలి అన్నాను, కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు అని నేను చెప్పలేదు కదా, నువ్వు జాగ్రత్తగా ఉండాలనేదే నాకు ఇష్టం, నీకోసం నేను ఎప్పుడు నీ ఫోన్ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని అమ్మాయి చెప్పింది. ఇదంతా విన్న తండ్రి చాలా బాధపడ్డాడండి. ఎందుకంటే తన భార్య ఎప్పుడు త్వరగా రండి, క్షేమంగా రండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా రండి అని ఆ తండ్రి చెప్పి అలా అన్న మాటలు గుర్తొస్తున్నాయంట. గుర్తొస్తుంటే ఆయన ఎప్పుడు ఆవిడని పట్టించుకోలేదంట. ఇప్పుడు ఆయనకి పశ్చాత్తాపం కలిగింది. ఎవరికి? మామగారికి. అబ్బాయి వాళ్ళ నాన్నని చూసి కమ్ము తిని, నమస్కారం చేయి మా నాన్నగారు అన్నారా. మీ నాన్నగారా? అయ్యో మన మాటలు వినేసారా, నిన్ను కొట్టింది చూసారా అని గబగబా అమ్మాయి వెళ్ళి, సారీ అంకుల్ సారీ, వాడు చాలా తొందరపాటుతో ఉన్నాడు, అందుకనే గబుక్కన కొట్టాను, సారీ అంకుల్ అంటే, లేదులే అమ్మా మీ ఇద్దరు మాట్లాడుకున్నానే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళటమే వాళ్ళ ఆవిడని చూసి సారీ చెప్పాడంట. సారీ చెప్తే ఆవిడ కమ్ము తిందంట. ఎందుకు సారీ చెప్తున్నారంట, ఇన్నాళ్ళు నువ్వు నన్ను బయటికి వెళ్ళినప్పుడు త్వరగా వచ్చేయండి, క్షేమంగా వచ్చేయండి, జాగ్రత్తగా వెళ్ళండి అంటే నేను ఏ రోజు నిన్ను పట్టించుకోలేదు. ఈరోజు నాకు ఒక అమ్మాయి చెంపదెబ్బ ద్వారా నాకు నిజం తెలిసింది అంటే, అయ్యో మిమ్మల్ని కొట్టిందా, పదండి ఎవరో అడుగుదాం అంటుంది ఆవిడ. అనగానే లేదు ఒక అబ్బాయిని ఒక అమ్మాయి కొడుతుంటే చూశాను అని చెప్పాడంట. అవునా, ఎందుకంటే జాగ్రత్తలు చెప్తుంది నడి రోడ్డు మీద పట్టుకొని, అబ్బాయి అని రెక్లెస్గా ఉన్నాడు అందుకే చెప్తున్నానని చెప్తుందంటే, అవునా, అబ్బో మన అబ్బాయి అయితే అలా చేయడు కదండి, చాలా త్వరగా వచ్చేస్తాడు అది ఇదని వాళ్ళ అమ్మ కొడుకు కోసం గొప్పలు చెప్తుంటే,
ఆయన నీకు సారీయే అని చెప్పేసి వెళ్ళిపోయాడట. అంతలో వాళ్ళ అబ్బాయి వస్తే చెంప మీద 4 ఏళ్ళు పడి ఉన్నాయంట. అది చూసి ఏంట్రా ఎవరు కొట్టారంటే ఏమీ లేదమ్మా ఏమీ లేదమ్మా అంటే ఓహో నిన్ను కొట్టేటప్పుడే నా డాడీ చూశారు, ఓహో ఆ అమ్మాయేనా అనేసి వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతున్నారంట. అంటే అమ్మ కొడుకులకి అన్నీ తెలుసు, నేనే పిచ్చి వెదవలాగా ఎన్నాళ్ళు ఇది సంబంధాలు చూశాను అని. ఇప్పుడు పద వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. తల్లి ముగ్గురు చేయకుండా వెళ్ళారంట. వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడారంట. వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ నాన్న కొంచెం రిచ్గా ఉన్నారంట. అయినా సరే వెళ్ళి మాట్లాడుతుంటే వీళ్ళ మాటలకు వాళ్ళు సంతోషపడుతున్నారంట. ఇక్కడ పిల్లలు లవ్ చేసుకున్నారని ఇంకా చెప్పలేదు, కానీ మాటలు కలిపేసుకొని చక్కగా మాట్లాడేసుకుంటున్నారంట. మేము పలానా అని బాగానే మాట్లాడుకుంటున్నారంట. లాస్ట్కి వచ్చాక మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, మాకు ఓకే మీకు ఓకేనా? అమ్మాయి కంగుతుందంట. నేను ఇన్ని రోజులు మా నాన్నకి చెప్పాను, మా నాన్నని తిడతారేమోనని అమ్మాయి కంగారు పడుతుంటే అమ్మాయి ఇట్రా అన్నారంట వాళ్ళ నాన్నగారు. వస్తే నువ్వు ఇష్టపడ్డ తీయబ్బాయినా మీరు ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు, ఎంత చక్కగా ఉన్నాడు కదా, గుణవంతుడిగా ఉన్నాడు కదా అని వాళ్ళ నాన్నగారు అన్నారు. నేను చెప్పాను కదా డాడీ చాలా మంచివాడని, నాకు ఇష్టమని చెప్పాను కదా డాడీ అంటే సరే చూద్దాంలే కొన్ని రోజులు ఆగండి అన్నారు అని సెటిల్ అయిపోయింది. ఇక్కడ సమస్య ఏంటంటే పిల్లలు మాట్లాడేసుకొని అమ్మా నాన్నలకి చెప్పకుండా వాళ్ళే డెసిషన్ తీసుకుంటున్నారు. అసలు ఎదురు బదురు కూర్చోబెట్టి, ఒకవేళ ఎదురు బదురు కూర్చున్నాక వాళ్ళకి వీళ్ళకి కూర్చోవటం ఇష్టం లేక మాట్లాడుకోకపోతే అదొక సమస్య. ఇప్పుడు వీళ్ళు సరదాగా అటు ఇటు మాట్లాడేసుకున్నాక సమస్య ఇప్పుడు వీళ్ళకి నచ్చింది అమ్మాయి కాబట్టి వీళ్ళు వెళ్ళి అబ్బాయి వాళ్ళు వెళ్ళి చక్కగా సంబంధం మాట్లాడుకున్నారు. అంతా అయ్యాక ఇష్టపడ్డారని చెప్పారు, తెలివిగా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు సంతోషపడ్డారు, అన్ని విషయాలు చెప్పారు కాబట్టి. అదే ముందే వెళ్ళి గొడవ పడి అలా చేస్తే బాగుండేదా? వాళ్ళు కలిసిమెలిసి ఉండేవారా? చూసారా మనస్తత్వాలు. ఇప్పుడు అమ్మాయి ఏముంది, మా అమ్మ నాన్న చెప్తేనే చేసుకుంటా, వాళ్ళకి ఇష్టపడితేనే చేసుకుంటాను. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నే ఇష్టపడి అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేశారు. మనస్తత్వాలు. ఇప్పుడు ఇక్కడ మనం మనస్తత్వాలు చూద్దాం. ఇన్నాళ్ళు తల్లి ఎంత ప్రేమగా చూసుకుందో తండ్రి గమనించలేదు. ఇన్నాళ్ళు కొడుకు అమ్మలాగే చెప్పే ప్రేమికురాలుందని గమనించుకోలేదు. ఆ ఇంట్లో తండ్రి ఇన్నాళ్ళు కూతురు మంచివాడినే ప్రేమించిందని గమనించుకోలేదు. ఇక్కడ ఆ ఇంట్లో తల్లి సంగతి నేను ఎందుకు చెప్పట్లేదంటే ఆ తల్లికి కూడా తెలుసు, ఈ తల్లికి ఎలా తెలుసో ఆ తల్లికి కూడా తెలుసు ఏంటంటే అబ్బాయి మంచోడని. ఆమె కూడా భర్త ముందు చెప్పలేకపోయింది. ఇదే జరుగుతుంది లోకంలో. ఇలా ఇష్టపడేటప్పుడు డైరెక్ట్గా పెద్ద మనుషులను తీసుకొని మాట్లాడుకోవాలి. మీకు సంబంధం ఇష్టం లేదనుకో, వీళ్ళు కూర్చొని ఎదురు బదురు మీ పద్ధతులు మాకు నచ్చలేదు, మా పద్ధతులు మీకు నచ్చలేదు కాబట్టి సంబంధాలు వద్దు, పిల్లల్ని కొంచెం జాగ్రత్త పెట్టుకుందామని మాట్లాడేసుకోండి. అప్పుడు ఆత్మహత్యలు ఉండవు కదా, ఎవరు సఫర్ అవ్వరు కదా. మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే పిల్లలు ఒకలా ఆలోచిస్తారు వాళ్ళ వయసుకు తగినట్లు, పెద్దవాళ్ళు ఒకలా ఆలోచిస్తారు వాళ్ళ వయసుకు తగినట్లు, అమ్మాయి ఒకలా ఆలోచిస్తుంది తనకున్న కోరికలను బట్టి, అబ్బాయి ఒకలా ఆలోచిస్తాడు. అబ్బాయి ఏమనుకుంటాడంటే నేను కష్టపడి నా భార్య పిల్లల్ని తండ్రిని పెంచాలి, నేను అన్నీ సక్రమంగా చూసుకోవాలనుకుంటాడు. అమ్మాయి ఏమనుకుంటుందంటే అత్తగారింటికి వచ్చాక నేను అత్తగారి వాళ్ళకి అన్నీ నేనే అయిపోవాలి, వాళ్ళతో నేను చాలా కలిసిమెలిసి ఉండాలి అనుకుంటాను. ఇక్కడికి వచ్చాక అన్నీ రివర్స్లో ఉంటాయి. ఎలా అంటే అమ్మాయి చేసే అత్తగారికి నచ్చదు, అమ్మాయి చేసే మామగారికి నచ్చకపోవచ్చు, ఇప్పుడు అబ్బాయి కూడా నచ్చకపోవచ్చు. ఎందుకో తెలుసా, అంటే వాళ్ళ ఇంటి పద్ధతులు వేరుంటాయి, ఇక్కడ పద్ధతులు వేరుంటాయి.
పొద్దున్నే ఇక్కడ లెగాలి, అక్కడని 10 దాకా పడుకుంటారు. అలా కొన్ని కొన్ని మార్చుకోవడానికి చాలా టైం పట్టింది. ప్రతి ఫ్యామిలీ సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే 2 ఇయర్స్, ఖచ్చితంగా 2 ఇయర్స్ బయట ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకంటే పెళ్ళవ్వగానే 2 ఇయర్స్ బయట ఉంటే వాళ్ళ లైఫ్ జర్నీ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఇంట్లో ఉన్నదానికి బయట ఉన్నదానికి వాళ్ళకి అర్థమైపోతుంది. అప్పుడు తల్లిదండ్రులతో ఉంటే ఆ లైఫ్ చాలా సెటిల్మెంట్గా ఉంటుంది, సర్దుకుపోవటం అలవాటు అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయికి ఇన్నాళ్ళు అమ్మా నాన్న దగ్గర ఉంటే అమ్మ చేసి పెట్టడం, నాన్న తెచ్చి పెట్టడం ఉంటుంది. ఇప్పుడు తనంతట అన్నీ చేసుకోవాలంటే అన్నీ నేర్చుకోవటానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు అబ్బాయి ఇన్నాళ్ళు వాళ్ళ నాన్న బాధ్యతలు బరువులు మోసేది, వాళ్ళ అమ్మ వండి పెట్టింది. ఇప్పుడు ఈ అబ్బాయి మీదకి బాధ్యతలు వచ్చేప్పటికి హెవీ టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్లో మంచిగా ఉండాలన్నది ఒక మాట, కానీ వాళ్ళంతట వాళ్ళు ప్రతిదాన్ని తెలుసుకోవటం ఒక మాట. అంటే ప్రతి ఇంట్లో మ్యారేజ్ అయ్యాక ఒక 2 సంవత్సరాలు వాళ్ళని విడిగా వదిలేయాలి. వాళ్ళంతట వాళ్ళు, మన ఒక్కొక్క పిల్లలే అయినా సరే ఓ 2 సంవత్సరాలు బయట వదిలేస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళకి అర్థమైపోతుంది. లైఫ్ లీడ్ ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. అప్పటి నుంచి మనతో ఉంచుకోవచ్చు. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కుటుంబం నిలబడాలంటే 2 సంవత్సరాలు పట్టింది. ఒక ఇల్లు స్థిరంగా ఉండాలి అంటే 2 సంవత్సరాలు పట్టింది. వాళ్ళని వీళ్ళు అర్థం చేసుకోవాలన్నా, వీళ్ళల్లో వాళ్ళకి గొడవలు లేకుండా ఉండాలన్నా, అమ్మాయి పుట్టింటి వాళ్ళు అత్తింటి వారి జోక్యంగా రాకుండా ఉండాలి అన్నా, అత్తింటి వాళ్ళు వాళ్ళ పుట్టింటి వారి జోక్యం రాకుండా ఉండాలంటే 2 సంవత్సరాలు కంపల్సరీ విడిగా ఉండాలి. విడిగా ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం వచ్చి, వాళ్ళు తల్లి అవుతుంటే ఆ ఇంటి వారు ఈ ఇంటి వారు కలిసి వచ్చి ఆ పిల్లలకి అన్నీ చేస్తూ ఉంటే కొంచెం దూరంగా ఉంటారేమో, ప్రేమలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు చాలా బాగుంటుంది ఆ కుటుంబం. చూసారా, కుటుంబంలో ఎంత సందడి ఉంటుందో. దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వేమి ఆలోచిస్తున్నావో, నువ్వేది చేయాలనుకుంటున్నావో అది నేను నెరవేరుస్తాను. ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కదా దేవుడు. వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అసలు ఆ నరుడు ఒంటరిగా ఉండకూడదని సిద్ధపరిచింది ఆయన కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే ఆ భార్యాభర్తల్ని కలపై ఉంచాలి అని ఆలోచించారు. లోకం పాడైపోయి ఉంది. ఒక్కొక్కరు సరిగ్గా చూసుకోక, కుటుంబాల్లో సరిగ్గా చూసుకోక వాళ్ళు పాడైపోయి వాళ్ళ శరీరాలని ఆత్మల్ని పాడు చేసుకొని కుటుంబాలని విడదీసుకొని చాలా హింసించబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళది లవ్ మ్యారేజ్. ఆ కుటుంబం వాళ్ళు ఈ కుటుంబం వాళ్ళు ఒప్పుకోవడానికి చాలా ఇబ్బంది పెట్టారంట. కానీ 2 కుటుంబాలు కష్టపడి ఎలా అయితే ఆ పిల్లలిద్దరికి పెళ్లి చేశారు, వారు సంతోషంగానే ఉన్నారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. కానీ చుట్టాలు ఉంటారే, ఒక్కొక్క పోటు పొడుస్తూ ఉంటారు. అబ్బో పెళ్ళయింది వెంటనే ఏరే పెట్టేశారే అననివ్వండి. మన పిల్లల కోసం మనం పడతాక ఏమైంది అని ఆ తల్లిదండ్రులు అనుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు బాగుంటే మనం బాగుంటాం. మన పిల్లలు బాగుండాలనే కదా దేవుడు ప్రతి పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి ఎక్కువ చదువుకున్నాడా, కొడుకు ఎక్కువ చదువుకున్నాడు అంటే కొడుకే ఎక్కువ చదువుకుంటాడు. తండ్రి ఎక్కువ సంపాదించాడా, కొడుకు ఎక్కువ సంపాదించాడంటే కొడుకే ఎక్కువ సంపాదిస్తాడు. మరి తల్లికి జ్ఞానం ఎక్కువ ఉందా, కూతురికి జ్ఞానం ఎక్కువ ఉందా అంటే చదువులో జ్ఞానం కూతురికే ఎక్కువ ఉంటుంది, ప్రతి కూతురికి. కానీ తల్లికి బాధ్యతలు బరువులు అన్నీ తెలుసు. ఎక్కడ మౌనంగా ఉండి ఆ ఇంటిని నడిపిస్తుంది. అదంతా దేవుడిచ్చే జ్ఞానం ఆ తల్లికి. ఎవరికి ఏ టైంకి ఎలా పెట్టాలో, ఎవరికి ఏ టైంకి ఎలా ఇవ్వాలో, ఎవరిని గౌరవించాలి, ఎవరికి చక్కగా సదుపాయంగా చేయాలి అన్నీ తల్లి చూసుకోగలదు. ఇప్పుడు ఆ తల్లి నుంచి బిడ్డ నేర్చుకోవాలి అంటే 2 ఇయర్స్ బయట ఉండాలి. అప్పుడు అన్నీ తెలుస్తాయి. తర్వాత నచ్చితే కలిసి ఉండొచ్చు, లేదా అదే ప్రశాంతత అనుకుంటే అలాగే ఉండిపోవచ్చు.
అవునంటారా? కాదంటారా? ఫ్రెండ్స్, నేను ఇలా చెప్తున్నానని కాదు, కుటుంబం విడిపోవాలని కాదు. బాధ్యతలు, బరువులు ప్రతి ఒక్కరికి రావాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.